పచ్చి పులుసు అనగానే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఆనియన్స్ లేదా ఉల్లిపాయ. మనకి సమ్మర్లో లిక్విడీగా ఉండేటువంటి ఫుడ్స్, అది కూడా రూమ్ టెంపరేచర్లో కానీ కొంత చల్లగా ఉండేటువంటి ఫుడ్స్ ఎంత ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తినడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హైడ్రేషన్కి కూడా బాగుంటుంది. పచ్చి పులుసు థర్డ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుందండి. ఈ కుక్ చేయకపోయినా కానీ బికాజ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్, అంటే మనం దానికి పచ్చి పులుసు చేయడానికి వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా త్వరగా స్పాయిల్ అవ్వవు. కాబట్టి సమ్మర్లో మనకి పెద్ద ప్రాబ్లం ఫుడ్ స్పాయిలేజ్. ఉదయం వండినటువంటివి సాయంత్రానికి పాడైపోతాయి. పచ్చి పులుసులో యూజ్ చేసేటువంటి చింతపండు కానివ్వండి, లేకపోతే మ్యాంగో కానివ్వండి, ఇందులో ఉండేటువంటి ఎసిడిటీ మూలాన ఫుడ్ వెంటనే పాడైపోకుండా ఉంటుంది. సో పచ్చి పులుసు ప్రిపరేషన్కి టైం తక్కువగానే పడుతుంది, అట్లాగే స్పాయిలేజ్ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. అండ్ హైడ్రేషన్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీంట్లో కొంత సాల్ట్ కంటెంట్ ఉంటుంది, పులుపు, కొంత